ఎస్కేయూలో అధికారుల అక్రమాలను బిగ్ టీవీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఎస్కేయూ వాహనాలను తమ సొంత అవసరాలకు గత వీసీలు వినియోగించుకున్నట్టు రుజువు చేసింది. గత వైసీపీ హయాంలో వీసీలుగా పనిచేసిన రాజగోపాల్, రామకృష్ణారెడ్డి తమ కుటుంబ సభ్యులకు సొంత కొడుకు పెళ్లికి వాహనాలను వాడుకున్నట్టు వెల్లడవుతోంది. దాదాపు ఒక్క వాహనానికి 10 లక్షల బిల్లు మంజూరు చేయించుకోవడం హాట్ టాపిక్గా మారింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ద్వారా గత వీసీల బాగోతాన్ని బిగ్ టీవీ బయటకు లాగింది. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరిగారో ఆధారాలు సంపాదించింది. కేవలం 2 వాహనాలకు గాను అధికారులు 11 లక్షలు నొక్కేశారు. దీంతో ఆ బిల్లులు వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజా సొమ్ము ఏ విధంగా వీళ్ల పాలైందనేది ప్రస్తుతం ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటకు వచ్చింది. బిగ్ టీవీ ఈ ఆధారాలతో సహా వీటిని బయటపెట్టినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి యోగానంద్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ప్రభుత్వం మారింది, చర్యలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఎక్కడి దాకా వచ్చింది కేసుకు సంబంధించి? చక్రి, అనంతపురం జిల్లాలో ఎన్నికగా ఎస్కే యూనివర్సిటీలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం గత వీసీలో పనిచేసిన ఎవరైతే రాజగోపాల్, రామకృష్ణ రెడ్డి ఉన్నారో వారు వాహనాలను కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా అన్యాయాలు అక్రమాలు చేశారు. ప్రస్తుతం ఆ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన దగ్గర మనం సంపాదించాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా ఆధార్ లైవ్ లో చూపిస్తా ఉంది. అయితే 77,000 కిలోమీటర్ల సొంత అవసరాలకు గాను దాదాపు 4,67,000 బిల్లు ఒక పేపర్లోనే మంజూరు చేసుకున్నారు. ఇట్లాంటి పేపర్లు చాలా వరకు ఉన్నాయంటూ కూడా విద్యాసంఘాలు ఆరోపిస్తాయి. ఇవన్నిటి కూడా కక్కాలి అంటూ కూడా విద్యాసంఘాలు ఎస్కేయూ వీసీగా హుస్సేన్ రెడ్డి కూడా కలిసాయి. సో విద్యాసంఘాలు మనతో మాట్లాడేందుకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు గత 5 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు, ఎస్కేయూలో అవినీతి జరుగుతుందంటూ కూడా. ఇన్నాళ్లకు బిట్కి సంపాదించిన వీటి ఆధారాలుగా మీరు కూడా అనేక పోరాటాల సంపాదించారు. ఇప్పుడు ఏమడుతున్నారు గవర్నమెంట్ మీరు? ప్రధానంగా అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతానని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా పోరాటాలు కూడా చేయడం జరిగింది. గత వైస్ ఛాన్సలర్ గా పనిచేసినటువంటి వీసీ రామకృష్ణారెడ్డి గారు ఏదైతే వీసీగా రామకృష్ణారెడ్డి తన పదవి కాలం 3 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేశారో, పనిచేస్తున్నటువంటి సందర్భంలో యూనివర్సిటీ వెహికల్స్, రిజిస్టర్ వెహికల్, రెక్టార్ వెహికల్, వీసీ వెహికల్ తన పర్సనల్ ట్రిప్పుల కోసం, తన కుమారుడి పెళ్లి కోసం, తన భార్య వ్యక్తిగత టూర్ల కోసం, అరకు కోసం, ఇలా వివిధ రకాల టూర్ల కోసం కూడా యూనివర్సిటీ వెహికల్స్ వాడుకోవడం జరిగింది. ఇవాళ ఒక ప్రభుత్వ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో తన పర్సనల్ టూర్లు తిరిగినటువంటి సందర్భంలో 1 కిలోమీటర్కి ఇంత డబ్బులు చెల్లించాల్సిన ఒక నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధన చెల్లించాలని చెప్పి మేము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక సార్లు ఏఐఎస్ఎఫ్ గా పోరాటాల ద్వారా అడిగా కూడా రిజిస్టర్ గా కావచ్చు, రెక్టార్ కావచ్చు, వీసీ కావచ్చు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ దఫా కూడా మేము అడిగితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయి ఇన్ని వేల కిలోమీటర్లు వీసీ రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా గత వీసీ రాజగోపాల్ గారు తిరిగారు, దీన్ని డబ్బులు యూనివర్సిటీకి కట్టని చెప్పి మేము అడిగితే మొన్నటి రోజున రిజిస్టర్ లక్ష్మయ్య గారు, అదేవిధంగా వీసీ హుస్సేన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నోటీసులు పంపడం జరిగింది. రిజిస్టర్ వీసీ రామకృష్ణారెడ్డి గారు ఆ నోటీసులకు పంపితే ఆ నోటీసులు తీసుకోకుండా వెనక్కి పంపడం జరిగింది. మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా ఒకటే అడుగుతున్నాం, యూనివర్సిటీలో కొన్ని వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తా ఉన్నారు. మా హాస్టల్ ఫీజులు కావచ్చు, మెస్ బిల్లులు కావచ్చు, ఒక 500 రూపాయలు పెండింగ్ ఉంటే మా ఇంటికి కోర్టు ద్వారా నోటీసులు పంపి ఆ మెస్ బిల్లులు, హాస్టల్ బిల్లులు చెల్లించేంత వరకు మాకు నో డ్యూ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధించినటువంటి సందర్భంలో విద్యార్థుల సొమ్ములు అయితే ఖచ్చితంగా కట్టాలని చెప్పి ఒక నిబంధన పెడతా ఉన్నారు. ఉద్యోగుల డబ్బులు అయితే ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. తక్షణమే ఇప్పుడున్నటువంటి రిజిస్టర్ కానీ లేదంటే వైస్ ఛాన్సలర్ కానీ చొరవ తీసుకొని వాళ్ళకు లీగల్ ద్వారానే కూడా యాక్షన్ పంపి యూనివర్సిటీకి రావాల్సినటువంటి 6,47,000 రూపాయల డబ్బులు వెంటనే తిరిగి చెల్లించాలని చెప్పి మేము ఐఎస్ఎఫ్ గా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తున్నాం లైవ్ లో ఖచ్చితంగా మనం ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చూడొచ్చు. మనము ఎస్కేయూ టు కడప, కడప టు ఎస్కేయూ, ఎస్కేయూ టు వేంపల్లి, అంటే ఇలాగ కడప టు శ్రీశైలం, శ్రీశైలం టు కడప, అంటే ఇలాగా సొంత అవసరాల కోసం అయితే టూర్లకు కానీ ఇతర ప్రాంతాలకు కూడా, బెంగళూరు కూడా ఎస్కేయూ టు బెంగళూరు వెళ్లారు. సొంత అవసరాల కోసం అన్ని కూడా వాడుకుంటూ స్పష్టంగా తెలిసింది. ఆ టైంలో అతను అధికారంలో ఉన్న వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ఆయన ఎస్కేయూలు ఉండి రిజిస్టర్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ తన కుటుంబ సభ్యులన్నీ కూడా టూర్లు పిలుచుకెళ్లడం కూడా జరిగింది. ఎస్కేయూ టు అరుణాచలం చూడొచ్చు మనం, తిరుపతి టు అరుణాచలం, అరుణాచలం టు కడప, అంటే ఇలా రకరకాల ప్రాంతాలకు ఆయన టూర్లకు వెళ్లిన ఆధారాలు కూడా పూర్తిగా సంపాదించింది. కాబట్టి 11 లక్షల రూపాయలు ఇప్పటికే వృధా అయ్యిందంటూ కూడా విద్యాసంఘాలు ఆరోపిస్తే, మరొక విద్యాసంఘ నాయకుడు సురేష్ నాయుడు, సురేష్ చెప్పండి, దాదాపు ఎన్ని లక్షల వృధా అయ్యింది? కేవలం ఈ 3 ఏళ్ళలో కూడా ఇంత బయటకు చూస్తుంది. మొత్తం 5 ఏళ్ల కాలం చూసుకుంటే సొంత అవసరాలకు ఎంత వాడుకున్నారు రిజిస్టర్ కానీ వీసీ కానీ ఇతరులంతా కూడా? దాదాపు ఎస్కే యూనివర్సిటీ వీసీ రామకృష్ణారెడ్డి
ఎస్కే యూనివర్సిటీలోకి అడుగు పెట్టినప్పుడు నుండి పూర్తిగా ఎస్కే యూనివర్సిటీని నాశనం చేసినాడు. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా పనిచేసినట్టు ఎంప్లాయర్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు మానసికంగా శోభిస్తూ అనేక మంది ఉద్యోగస్తులకు నోటీసులు పంపిస్తూ వాళ్ళు సస్పెండ్ చేస్తూ ఎంతో మంది దాదాపు 6-7 మంది ప్రాణాలు వదిలిన పాపాన కనిపోయింది. అదేవిధంగా నీ సొంత ఖర్చుల కోసం నీ సొంత ఫ్యామిలీ ట్రిప్పుల కోసం డీజిల్ వేసుకొని ఈరోజు నీ ఖర్చులు పెడతా ఉంటే దాదాపు విద్యార్థులు ప్రాణాలతో చెలగాటాడుతూ అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్ కోర్సులు కానీ మూసేస్తామని చెప్తే అనంతపురంలో ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు డబ్బులంతా వెనక్కి కక్కించాలని కోరుతున్నారా? దాదాపు ఎస్కే యూనివర్సిటీ 3 ఏళ్లు వీసీ రామకృష్ణారెడ్డి ఏమి పాపాలు అయితే చేశాడో, ఎంత సొమ్ము విద్యార్థుల సొమ్ము అయితే తిన్నాడో దాన్ని తక్షణమే ఎస్కే యూనివర్సిటీ వీసీ నుండి రికవర్ చేయాలా, లేకపోతే అతను ఎక్కడున్నా కానీ అక్కడ పోయి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేసి ఆ విద్యని ఆ డబ్బుని వెనక్కి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తున్నాం చక్రి, గతంలో బీసీగా ఎవరైతే పనిచేశారో వారిద్దరూ కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటంతో వారికి ఎక్కడ కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలో భయపడ్డారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం మారడంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆర్టీ యాక్ట్ ద్వారా కూడా బిగ్ టీవీ సంపాదించింది. ఎక్స్క్లూజివ్ గా ఈ ఆధారాలను పెట్టుకుని ఖచ్చితంగా రికవరీ చేయించాలంటూ కూడా విద్యా సంఘాలు కోరుతున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.